హాయ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను విజిట్. ఈరోజు లాగ్ ఏంటంటే దివాళీ సెలబ్రేషన్స్ అయితే మా ఆఫీస్లో అయితే స్టార్ట్ చేసినారనమాట. సో దాని గురించి మొత్తం అయితే వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే నేను మీకు ప్రతిసారి మా టీం గురించి ఏమన్నా బర్త్డేస్ కానీ రిలీవింగ్స్ మాత్రమే చూపించేవాడిని. ఈసారి మాత్రం ఎప్పుడు మాత్రం మా ఆఫీస్ మొత్తం చూపించడం, మా టీం అంతా చూపించడము, మా ఆఫీస్లో ఎంతమంది ఉంటారు ఇదైతే చూపించడానికి ఛాన్స్ అయితే రాలేదు. ఇప్పుడైతే ఛాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆఫీస్లో అయితే ఇంకా దివాళీ సెలబ్రేషన్స్కి అయితే స్టార్ట్ చేయడానికి మొత్తం ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి తీసేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేనైతే మొత్తం అయితే తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడికి దివాళీ సెలబ్రేషన్ స్టార్టింగ్ ముందు అయితే దేవుడు లక్ష్మీదేవి దేవుడి అది ఇక్కడ పెట్టేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసినారు. అంటే సాంగ్స్ ప్రొఫెషనల్ అయితే చెప్పేస్తున్నారు అనమాట. ఈ సిస్టర్స్ అయితే బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రవచనాలు చెప్పడం అవన్నీ చేసినారనమాట. సో ఓవరాల్గా మా ఆఫీస్ మొత్తం చూపిస్తా చూడండి. ఇది మా ఆఫీస్. చాలా మంది ఉంటారు కాబట్టి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఈ పూజలో మాత్రం ప్రతి ఒక్క టీమ్ ఇన్వాల్వ్ అయిపోయింది. హెచ్ఆర్ టీమ్స్ మొత్తం అయితే ఇన్వాల్వ్ అయితే మాత్రం పూజ అయితే కంప్లీట్ చేసినారు. నేను వచ్చి 1.5 year అవుతుంది, కానీ నేనైతే మొత్తం ఓవరాల్గా ఆఫీస్ మొత్తం ఏదైనా ఒక సెలబ్రేషన్ ఇన్వాల్వ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు అయితే చాలా జరిగినాయంట, కాకపోతే అప్పుడైతే మనం లేము కదా. ఇప్పుడు వచ్చి ఉండడంలో ఇదే ఫస్ట్గా నేను ఇంతవరకు చూడడము. సో నేనైతే మొత్తం ఓవరాల్గా అందరినీ కవర్ చేయడానికే చూస్తున్నాను. ఎందుకంటే మనకు మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు. సో అందుకోసం అయితే నేనైతే తీసిన. అదిగాక నేను వీళ్ళ మధ్యలో అయితే సాంగ్స్, దేవుడికి సంబంధించిన సాంగ్స్ ప్రవచనాలు పెట్టినారు. నేను ఇవన్నీ పెట్టకూడదు కదా, ఇంకా మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్ కాపీరైట్స్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో అందుకోసం పెట్టల మధ్యలో ఫన్ కూడా యాడ్ అయింది. కాకపోతే నేను మధ్యలో బీజిఎమ్స్ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఒక్కొక్క దానికి 5 seconds అట్లా వేసుకోవచ్చు, కానీ అట్లా ఒక 3-4 పెట్టినా కూడా 20 seconds అయిపోతుంది. మళ్ళీ అది ఏదో ఒక రోజు నా మౌంటైజేషన్కి ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే మొత్తం మ్యూట్ చేసి మొత్తం నా వాయిస్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాయి అనమాట. సో మొత్తానికి అయితే మనం ఎంత కవర్ చేయడానికి ఇంకా మొత్తం అందరినీ అయితే ఆల్మోస్ట్ అయితే కవర్ చేసినాను అనుకుంటున్నాను. బై మిస్టేక్గా ఎవరినన్నా మిస్ అయితే మాత్రం ఐమ్ రియల్లీ సారీ. మా వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో అంతలోపల అయితే ఇంకా పూజకు సంబంధించి సాంగ్స్ పెట్టేసి అక్క వాళ్ళు అయితే దేవుడికి ప్రవచనాలు చెప్పి ఇంకా అంతా పూజలో ఇన్వాల్వ్ అయిపోయినారు. ఫుల్ ఎవరి పార్టీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అయితే భక్తితో అయితే ఉన్నారు. నేనైతే ఇంకా అందరిని అయితే కవర్ చేసుకుంటూ తీస్తున్నాను అనమాట. వీడియో మాత్రం ఇంకే మళ్ళీ రాకపోవచ్చు కదా ఛాన్స్ అని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా మా టీం మొత్తం, అంటే మా ఆఫీస్ మొత్తం అన్నమాట ఇదంతా. ఇంకా కొంతమంది ఉన్నారు, కాకపోతే అది కింద ఫ్లోర్ 2 floors ఉన్నాయి. సో కింద ఫ్లోర్ వాళ్ళు అయితే రాలేదు, ఆల్మోస్ట్ అందరూ రాలేదని అనుకుంటున్నా. ఓన్లీ హెడ్స్ వచ్చినాయి అనుకుంటా. సో మనం ఈ వీడియో తీసి అంతా చేసే లోపలికి పూజ కూడా లాస్ట్కి అయితే వచ్చింది. దేవుడు ఇంకా అక్క వాళ్ళు అయితే ఆ హారతులు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇంకా లాస్ట్లో సాంగ్ అయితే ప్లే చేస్తారు ఇంకా అంతా. ఎందుకంటే ఇంకా పూజకి లాస్ట్కి వచ్చేసింది అనమాట. సో మొత్తానికి అందరిని అయితే కవర్ చేసినామే అనుకుంటున్నాను. మా ఆఫీస్ అయితే ఇదే అనమాట. నీకు ఇంత పెద్దగా ఉంటుంది అనమాట, చాలా మంది అయితే ఉంటారు. సో ఇంకా లాస్ట్కి అయితే వచ్చింది అనమాట. ఇంకా ఏమన్నా దేవుడికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే కానీ ఏమన్నా ప్రొఫెషనల్ ఏమన్నా ఉంటే మాత్రం చేస్తాను. ఇతనైతే చెప్పినాడు, కాకపోతే నేను వాయిస్ ఇక్కడ కూడా ఇవ్వలేకపోయినా. ఎందుకంటే సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం యాడ్ అయ్యింది అనమాట ఈ చెప్పేటప్పుడు కూడా. సో ఇంక ఇష్యూ వస్తుంది కదా అని చెప్పి నేనైతే వాయిస్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేసినాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర ఒక్కొక్కరు వచ్చి ఇంకా ఫ్లవర్స్ ఇట్లా పెట్టేసి ఇంకా వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటున్నారు. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అంటే ఒక్కొక్కరికి రావడము, ఆ దేవుడి దగ్గర అట్లా ఫ్లవర్స్ పెట్టేసడము, వాళ్ళకి సంబంధించి కోరుకోవడము, ఇంకా అన్నీ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా మంది హెడ్స్, ఇంకా వీళ్ళంతా హెడ్స్ కింద టీం ఎప్పుడైతే వీళ్ళందరినీ చూపించలేదు. సో ఈ వీడియో మాత్రం మీరు చూస్తే మాత్రం మా ఆఫీస్లో చూడని వాళ్ళని కూడా మీరు చూడొచ్చు. ఇంకా చాలా మంది ఎప్పుడు మిస్ చేయి ఉంటారు కదా. సో వాళ్ళందరూ అయితే ఈ వీడియోలో కవర్ అవుతారని అనుకుంటున్నాను. చూడండి, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే వచ్చింది. మంచి క్వాలిటీ కూడా వచ్చింది అనమాట. చూడండి, ఇంకా మా టీంతో పాటు ఇంకా వేరే టీమ్స్, మేనేజర్స్ అండ్ హెచ్ఆర్ టీం అందరూ అయితే ఇన్వాల్వ్ అయ్యి చేసినారనమాట. ఇంకా లాస్ట్కి అయితే వచ్చిందనమాట ఈ వీడియో మాత్రం. ఇంకా పూజ తర్వాత పూజ అయిపోతాను. ఇంకా లాస్ట్లో మళ్ళీ లంచ్ చేసుకున్న తర్వాత మనకి ఈవినింగ్ అయితే మళ్ళీ ఫన్ ఫ్రైడేకి అట్లా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సెలబ్రేషన్స్ కదా. సో దానికోసం కూడా ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవాలంటే కూడా ముందే ప్రిపేర్ అవ్వమని చెప్పేసి మా వాళ్ళు అదే మేనేజర్లు అయితే చెప్పేసినారనమాట. సో దానికోసం అయితే ఇంకా మన పూజ అయిపోతానే కాసేపు అట్లా కూర్చొని మన వర్క్ ఎంత ఉన్నా కూడా మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలా. కంప్లీట్ చేసుకోవాలి. ఏది ఉన్నా కూడా మనకి ఇన్ టైంలోనే అన్నీ జరిగిపోవాలి. దానికంటూ సపరేట్ టైం అయితే ఉండదు. సో మనం అన్నీ చేసుకుంటే మన వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం మనకి ఏమైనా యాక్టివిటీస్ ఇచ్చేదానికైనా చేసుకునేదానికైనా. సో అదైతే చేసుకుంటాం. ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో మొత్తానికి అయితే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ దేవుడి దగ్గరికి వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చేసేసి ఇంకా వాళ్ళ కోరికలు ఏదో కోరుకున్నారనమాట. సో ఓవరాల్గా అయితే పూజ అయితే ఇది అనమాట. నీకు లాస్ట్లో మీరైతే వీడియో అయితే కంటిన్యూ చూడండి. ఎందుకంటే నేను మొత్తం అయితే వీడియో పెడతాను అనమాట దేవుడి. అదిగాక మనం ఈవినింగ్ ఫన్ ఫ్రైడే యాక్టివిటీస్ అవి ఏం చేసుకునేవి కూడా మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటాయన్నమాట. లాస్ట్లో ఇంకా బాగుంటుంది చూడండి. సో ఇంకా అయితే ఇంకా అందరూ అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా హెడ్స్ వచ్చి అయితే పెట్టుకుంటున్నారనమాట. సో మిగతా ముందైతే మేము మా వాళ్ళందరూ పెట్టేసుకున్నారు. దాని తర్వాత వచ్చి ఇంకా హెడ్స్
ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా అదే హెడ్స్ మేనేజర్లు వాళ్ళందరూ అయితే పెట్టుకున్నారనమాట, హెచ్ఆర్ టీము వాళ్ళు కూడా. సో నేనైతే లాస్ట్ వరకు అయితే చూపిస్తా చూడండి, అందరూ అయితే వచ్చినారనమాట, మీరు అయితే చూడొచ్చు. ప్రతిసారి కొంతమందిని మాత్రమే వీడియోలో పెట్టేవాడిని, ఈసారి మాత్రం అందరిని అయితే పెట్టేసినాను అనమాట. ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో తెలియదు. వీడియో అయితే ముందు అయితే బయటికి రిలీజ్ అయిపోతుంది, నేనైతే ఎవరి పర్మిషన్ అయితే తీసుకోలేదు, మొత్తానికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో చూడండి లాస్ట్ వరకు అయితే. ఇంకా లాస్ట్కి ఇంకా అన్ని టీమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి అనమాట దేవుడి దగ్గరికి వచ్చేసి. ఇంకా సో ఇంకొంతమంది ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ప్రసాదాలు కూడా ఏదో టూ ఐటమ్స్ అయితే చేసినారనమాట దేవుడికి సంబంధించినవి. సో అవి అయితే మాకు కూడా ఇంకా అందరికీ ఇంకా వాళ్ళ ప్లేస్లో అయితే సిట్టింగ్ అయ్యి కూర్చునేసిన తర్వాత ఎవరైనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఆ ప్రసాదం అయితే మొత్తం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆఫీస్ మొత్తం, ఎంతమంది ఉన్నారు ఏమని చెప్పేసి. ఈ మేడం కూడా హెచ్ఆర్ చూపించడానికి కదా, ఇంతకుముందు వీడియోస్లో అయితే మనకు వినాయకుడు వీడియోలో అయితే చూపించారు అనుకుంటా. మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం కింద లింక్ ఇస్తాను మాత్రం చెక్అవుట్ చేసేయండి. వీళ్ళు కూడా హెచ్ఆర్లు ఒకరు వచ్చి డిజిటల్ మార్కెటర్ అనమాట. సో వీళ్ళు కూడా అయితే ఇంకా తీసేసినారు అనమాట. ఇంకా ఓవరాల్గా అయితే ఇదే అనమాట. చూడండి ఇంకా ప్రసాదం కూడా పూజ అయిపోతాను, ఇంకా ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ప్రసాదం టూ రకాలు అయితే చేసినారు అనమాట, ఒకటి పులిహోర, ఒకటి అయితే పంచామృతము. సో అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేసినారు. సో ఇది అయిపోయిన తర్వాత లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఫన్ ఫ్రైడే యాక్టివిటీస్ కూడా వచ్చేసినాయి అంట. ఫస్ట్ అయితే మా వాళ్ళు అయితే కొన్ని యాక్టివిటీస్ అనుకున్నారు, కాకపోతే అవన్నీ కుదరలేదు. ఫస్ట్ ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ ర్యాంప్ వాక్ చెప్పిద్దామని చెప్పేసి అందరి దగ్గర ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ చేసినారు అనమాట. ఇంకా అందరూ ర్యాంప్ వాక్ అయితే చేసినారు, ప్రతి ఒక్కరు అయితే వచ్చినారనమాట. నేనైతే అందరినీ కవర్ చేసినాను. సో కొంచెంమంది ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇంకా క్లిప్స్ ఏమైనా ఉంటే చూసి పెడతానమాట. సో ఇంకా అది అనమాట. ఇక్కడ కూడా సాంగ్ అయితే ప్లే చేసినాం, ఎందుకంటే ఓన్లీ వస్తే బాగుండదు కదా, ఇంక సాంగ్ అయితే పక్కా ఉంటుంది, ఎందుకంటే ర్యాంప్ వాక్స్ కాబట్టి. సో ఆ సాంగ్ మనం పెడితే మనకు ఇష్యూ అవుతుంది. సో అందుకోసం అయితే నేనేం పెట్టలేదు, డైరెక్ట్ వాయిసే ఇస్తున్నాను అనమాట. కొందరికి నచ్చకపోవచ్చు, బట్ అయితే ఇంక వాయిస్ ఇవ్వక నాకు తప్పట్లేదు, ఎందుకంటే మనం ఇంక మ్యూజిక్ అయితే యాడ్ చేయలేను. సో ఇంకా వాయిస్ కూడా చెప్పకుండా డైరెక్ట్ పెడితే మాత్రం అసలు ఎవరు చూడరు. సో అందుకోసమే నా వాయిస్ పెట్టేసిన అనమాట. ఫైనల్ లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, అది ఫన్నీగా కూడా వచ్చింది. మీకు ఓకే అనిపిస్తే మాత్రం నేను మేకింగ్ వీడియో కూడా మొత్తం అయితే వదులుతాను అనమాట. మీరు లాస్ట్ వరకు చూడండి, అయితే వీడియో బాగా వచ్చింది అనమాట. ఇంకా అందరూ అయితే వచ్చినారు. సో లాస్ట్కి మా మేనేజర్ అన్న కూడా వచ్చేసినాడు, నేనైతే చూసుకోలేదు, మొత్తానికి అయితే వీడియో తీసినాను, ఇంకా పెట్టేసినా అనమాట. సో ఇది అనమాట వీళ్ళ మా హెడ్స్ అన్నమాట. సో అక్క గురించి కూడా మీకు చాలా వీడియోలో అయితే చూపించాలని చెప్పినాను కూడా కదా. సో ఇది వీళ్ళంతా కొత్త వాళ్ళు అనమాట, ఇంతవరకు మన ఏ వీడియోలో పెట్టడానికి ఛాన్స్ అయితే రాలేదు. సో చెప్పినాను కదా, ఇంక దివాళీ సెలబ్రేషన్స్ కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ప్రతి ఒక్కరిని అయితే తీసేసినాను అనమాట. తీసేసి అయితే వీడియో అయితే పెట్టేస్తానమాట. ఎట్లా వచ్చినా కూడా ఇంకా దానికి మనం ఏం చేయలేమన్నమాట. సో వీడియో అయితే లాస్ట్లో ఇంకా చాలా ఫన్నీగా ఉందన్నమాట, మా వాళ్ళు డ్యాన్స్ కానీ అదంతా. సో మా వాళ్ళు అయితే ఇంకా డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. ఇది ఒక సాంగ్ అయితే పెట్టుకొని అయితే డ్యాన్స్ అయితే ఫుల్గా ఫన్ వచ్చేసింది అనమాట. మ్యూజిక్ పెడితే మాత్రం నిజంగా చాలా బాగుండు, అంత ఫన్ అయితే క్రియేట్ అయింది. సో మీరు మాత్రం మ్యూజిక్తో కూడా కావాలనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ లింక్లో మాత్రం ఉంటుంది, మీరు ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేస్తే మాత్రం నా మొత్తం వాయిస్ కాకుండా మొత్తం అట్లా మేకింగ్ వీడియో మొత్తం సాంగ్స్ అన్నీ అయితే కలిపి అయితే అక్కడ ఉందన్నమాట. అక్కడ ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ అయితే ఓన్లీ వాయిస్ మాత్రమే వస్తుంది నా యూట్యూబ్లో మాత్రం. మీరు ఒకసారి మాత్రం ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే మాత్రం మొత్తం అయితే ఎట్లా సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సాంగ్ కూడా మొత్తం మిక్స్ చేసి అట్లే పెట్టేసినాను అనమాట. కొంచెం మాత్రం ఎడిట్ చేసి అనవసరం లేకుండా ఎక్కువ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి ఓన్లీ ఆ సాంగ్ మాత్రం తీసుకొని అదంతా అయితే పెట్టేసినాం అనమాట. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి, మీకైతే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది, అది కాక చాలా ఎంజాయ్ చేస్తారు మాత్రం. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీరు ఇక్కడ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా జరిగినాయి అనమాట. సో మా వాళ్ళు అయితే ఇంకా డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా ఈ సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే చేసినారనమాట. సో అంత బాగా వచ్చింది, చాలా అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. మేమైతే దివాళీలో బాగా అయితే ఎంజాయ్ చేసినాము అనమాట. మీ ఆఫీస్లో కూడా ఇట్లయినా ఎంజాయ్ చేస్తారు, ఇట్లా ఫన్ యాక్టివిటీస్ కానీ పూజలు కానీ ఇట్లా ఇన్వాల్వ్ ఉంటాయో లేదో కింద అయితే కమెంట్ చేసి అయితే మాకు ఏది చెప్పండి అనమాట. సో ఇంక నెక్స్ట్ మీకు ఏమైనా గేమ్స్ కానీ ఏమైనా తెలిస్తే మాత్రం అయితే కొంచెం అయితే కమెంట్ చేయండి. మా వాళ్ళు అయితే ఆ యాక్టివిటీస్ చేయడానికి కొన్ని గుర్తుకు రాలేదు ఆ టయానికి, అందుకోసం అని చెప్పేసి ఇంక సరేలే అని చెప్పేసి మా వాళ్ళు ఫస్ట్ అయితే సాంగ్స్ అయితే ప్లే చేసుకొని ఆడదాము, మధ్యలో ఏమన్నా గుర్తొచ్చే మాత్రం చెప్దామని చెప్పేసి అయితే వచ్చేసినారు. సో ఇట్లా చేసేటప్పటికైతే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా డ్యాన్స్ అయితే ఇట్లా చేసినందుకు సో మనం అయితే ఇంకెవరికి పెట్టకూడదు కాబట్టి ఆ బయట అయితే పెట్టేసినారు అనమాట. సో నెక్స్ట్ అయితే ఖుషి ఇంటర్వెల్ సీన్ అయితే పెడదామని చెప్పేసి పెట్టేసినారనమాట. ఖుషి ఇంటర్వెల్ సీన్ అయితే రీక్రియేషన్ అయితే చేసినారు ఇక్కడ. సో ఇక్కడ అది పెడదామని చెప్పినా కూడా 5 minutes అయితే ఉందన్నమాట. సో అందుకోసం నేను పెట్టలేదు. సో ఇక్కడైతే రీక్రియేషన్ అయితే జరిగింది, చాలా ఫన్ క్రియేట్ అయ్యింది ఇక్కడైతే మాత్రం, చాలా బాగా వచ్చిందనమాట.
దానికి అయితే నాకైతే బాగా నచ్చింది కూడా. సో మీరు ఈ వీడియోస్ అన్నీ నార్మల్గా ఎట్లా వచ్చినాయి ఏం కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కటి అయితే నేను అక్కడైతే మాత్రం ఎట్లా తీసినా అట్టే పోస్ట్ చేసిన అనమాట. ఎక్కడ బ్యాగ్ ఉండేదో అక్కడ మాత్రం ఎడిట్ చేసి మిగతాది వాయిస్ నా మ్యూజిక్తో సహా పెట్టేసిన అనమాట. ఎందుకంటే అక్కడ ఏ ఇష్యూ ఉండదు. సో ఓన్లీ ఇష్యూ మాత్రం యూట్యూబ్లో కాబట్టి నేను మాత్రం ఇక్కడ అంతా వాయిసే ఇచ్చేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి అక్కడ చెక్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చి వచ్చింది. కొంచెం ఇక్కడ లైటింగ్ మిస్ అయిపోయింది, కొంచెం లైట్ ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఇంకా ఆడ కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది, దాన్ని మనం ఏం చేయలేము సార్ ఇంకా. సో లైటింగ్ కొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది. సో వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా ఉందన్నమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి, నాకైతే బాగా నచ్చింది అనమాట. దీని తర్వాత ఇంకా డ్యాన్సెస్ అయితే ఇంకా ఉన్నాయి. డ్యాన్సెస్ కానీ ఈ ఫన్కి మాత్రం చాలా క్రియేట్ అయిందనమాట, చాలా బాగా వచ్చిందనమాట. చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే బాగా వచ్చింది. మీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు కూడా కింద కామెంట్ చేయండి. ఈ సీజన్ మీరు బిగ్ బాస్ 9 అయితే చూస్తుంటే మాత్రం మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు చెప్పండి. సో ఈసారి ఎలిమినేషన్ కూడా అంత గట్టిగా అయితే ఉంటుంది అనుకుంటే అన్నమాట. ఈ లైటింగ్ లేయడం వల్ల ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే కిల్ అంటే భలే చేసినారనమాట. నేను చూస్తూ ఒక్క వీడియో తీస్తున్నా కాబట్టి నాకు లైవ్లో ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపించాయి అనమాట. మీకు ఇంకా కనిపించకపోవచ్చు ఎందుకంటే లైటింగ్ లేదు కదా. సో నాకైతే బాగా వచ్చిందన్నమాట. మీరైతే చూడండి, మంచిగా అయితే ఉంది అనమాట. వీడియో మొత్తంగా ఓవరాల్గా చూడండి, మంచిగా నచ్చుతుంది. ఇంకా ఖుషి ఇది రీక్రియేషన్ అయితే భలే వచ్చింది, భలే ఫన్ క్రియేట్ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేసినారు ఈ వీడియోలో మాత్రం. మిగతా అంతా ఏం లేకపోయినా కూడా ఈ వీడియోకి మాత్రం బాగా ఎంజాయ్ చేసిన, ఈ క్లిప్స్కు మాత్రమే. సో ఇంకా నెక్స్ట్ ఈ వీడియో అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా సాంగ్ కూడా ఇంకా నెక్స్ట్ ఏం మా వాళ్ళకి అయితే ఐడియాస్ రీక్రియేషన్కి ఏం రాలేదు. సో అందుకోసం అయితే ఇంక మళ్ళీ అయితే ఇంకా డ్యాన్స్ అయితే పెట్టుకొని డ్యాన్స్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా లాస్ట్ అది కాక ఇంకా 1 అవర్ ఉంది. ఇంకా మనం ఈ టైంలో ఏం ఆలోచించి ఏం క్రియేషన్ చేసినా కూడా సరిపోదని చెప్పేసి ఇంకా సాంగ్ అయితే పెట్టుకొని అయితే మిగతా వాళ్ళు కూడా వచ్చేసినారు ఇక్కడికి. ఇంకా వచ్చేసి అయితే మొత్తానికి అయితే ఫుల్ డ్యాన్స్ చేసినారు అనమాట. సో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి అయితే కింద అయితే కమెంట్ చేయండి. మీ ఇంకా దివాళీకి ఏమేమి టపాసులు కొత్త టపాసులు ఏ కొన్నారో కూడా చెప్పండి అయితే మాత్రం. ఈసారి అయితే మేమైతే ఇక్కడ ఉండి ఇంటికైతే వెళ్ళలేదు కాబట్టి ఇంకా మొత్తానికి అయితే ఇది అనమాట. ఈ వీడియోస్ లాస్ట్ వరకు అయితే చూస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. చూడండి డ్యాన్స్ అయితే ఫుల్ అయితే వచ్చేసింది అనమాట, డ్యాన్స్ అంతా. లాస్ట్కి అయితే మా ఆఫీస్లో ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసి సెలబ్రేషన్ అయితే ఎంజాయ్ చేసినాం.